హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో టేస్టీగా అండ్ ఈజీగా సింపుల్గా అయిపోయే చింతపండు పులిహార రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా ఒక బాండీ తీసుకుని బాండీలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 3 to 4 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు వేసుకుని కొంచెం దోరగా వేయించుకోవాలి. అలా దోరగా వేయించుకున్న తర్వాత 2 ఇంచుల అల్లం ముక్క తీసుకుని దాన్ని ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని కూడా వేసుకోవాలి. అలాగే 6 నుంచి 7 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. 4 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మాడిపోకుండా అన్నీ ఈక్వల్గా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న వాటిలో ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. అలా ఇంగువ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసి బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపులో ఉన్న పచ్చివాసన పోయేలా ఒక్కసారి ఫ్రై చేసుకొని తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి. ఇది మరీ చిక్కగా తీయలేదండి, కొంచెం పలుచగానే తీసాను, అయినా బాగుంటుంది. ఇప్పుడు దీనిని మనం టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుని అలాగే పులుపుని అడ్జస్ట్ చేయడానికి వీడియోలో చూపించే విధంగా చిన్నది బెల్లం కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఇలా ఒక్కసారి ఈ పులుసంతటిని కూడా బాగా తిప్పుకుంటూ దగ్గర పడేదాకా మరగనివ్వాలి. మనం ముందుగా అన్నాన్ని ఆరబెట్టుకున్నాం కదండి, అది బాగా చల్లారింది. చల్లారిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ మిశ్రమంలో ఈ రైస్ని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు వేడి మీదే ఈ అన్నాన్ని అంతటినీ కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకోవడం వల్ల రైస్కి మొత్తం పులుసంతా బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా రైస్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా అన్నం పొడిగా ఉండకుండా అదంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకోవడం వల్ల పులుసంతా కూడా అన్నానికి బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలకి ఏం వండాలో తెలియనప్పుడు వాళ్ళ లంచ్ బాక్స్కి ఈజీగా రెడీ చేసి పెట్టేయచ్చు. 15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. అలాగే వేడన్నంతోనే కాకుండా మనం ఇంట్లో ఎప్పుడైనా రైస్ మిగిలిపోతే ఆ రైస్తో కూడా ఇలా చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తినేయచ్చు. చాలా ఈజీగా అయిపోతుందండి, 15 నిమిషాల్లో అయిపోతుంది. ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే పులిహార రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు.